స్టవ్ వెలిగించుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని కుక్కర్లో పెడతాను. పెట్టేసుకొని వీటిని వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. దీని ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాం. బాస్మతి రైస్ అయితే మనం తీసుకుందాం. దీని కొలత ఎలా అంటే నేను ఇది లోటా 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ తీసుకుంటున్నాను అనమాట. ఇట్లా తలకట్టు ఇవన్నీ చక్కగా తీసుకోవాలి 1/2 కేజీ. నేను ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇలా హాఫ్ ఈ రైస్ అయితే తీసుకున్నాం కదా. ఇంకో రైసు సన్న రైస్ తీసుకుందాం. అది సోనా మసూరి అది తీసుకుందాం. ఇంకొకటి నిమ్మకాయ, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కొత్తిమీర, మసాలా, బిర్యానీ మసాలా ఇది వేస్తే బిర్యానీకి చాలా ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి సార్ ఎప్పుడన్నా. కొత్త బియ్యం కదా ఇది కొంచెం యాడ్ చేసుకుందాం. దీంట్లో కరెక్ట్గా సరిపోయింది. 2 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టేసుకోవాలి. ఇవి కూడా మనం అందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా ఫ్రై అయినా చూసేద్దాం. యాడ్ చేసుకొని తీసుకుని 1 గంట పోయింది. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి. మన ఇంట్లో దంచుకున్నదే బాగుంటుంది అన్నమాట. బిర్యానీలో ఎంత అయితే వేసుకున్నాం. ప్రతి కలిపి పెట్టేసుకున్నాం అంతా. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది కదా. మనం ఎసరు పెట్టేసుకున్నాం. మన పెరట్లో పెంచుకున్న పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కదా, పుదీనా వేసేసుకున్నాం. మనం ఈ లోటాతో 2 లోటాలు తీసుకున్నాం కదా. ఈ లోటాతో నీళ్ళు 2కి 4 లోటాలు తీసుకోవాలన్నమాట.
4 కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ ఆచి మసాలాను కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ ఆచి మసాలాతో పాటు మన హోమ్ మేడ్ సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. మన సీక్రెట్ మసాలా ఇదిగోండి యాడ్ చేసేస్తున్నా. మూత పెట్టేసి మరగనిద్దాం. కొని 4కి ప్రిపేర్ చేసుకుందాం. నూనె యాడ్ చేసుకున్నాం కదా, దీనిలో ఉల్లిపాయలు పెట్టేసి బాగా మగ్గనిచ్చేద్దాం. అమ్మా ఇస్తానుండు. వీటిని బాగా ఫ్రై అవనిద్దాం. చుక్క మధ్యలో అవుతుంది కదా, దీనిలో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మనతో తిప్పుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో చికెన్ యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా నీరు మధ్య వరకు ఉంచుదాం. మూత పెట్టేసేద్దాం. బిర్యానీ ఎలా కుక్ అవుతుందో చూసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా, మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై వేసేసుకుందాం. ఫ్రై చేసుకుని తీసుకుని యాడ్ చేసేసాం. ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా రైల్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి లోపలికి. పెరిగితే లాలుగుంటూ ఉంటే అవే స్ప్రెడ్ అయిపోతాయి. ఒక అన్నం పలుకు చూసుకుని ఎలా అవుతుందో చూసేద్దాం. 50-50 సిమ్లో పెట్టేసేద్దాం. చికెన్ చూసేద్దాం ఒకసారి. దీంట్లో తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి తిప్పేసుకుందాం. ఈ వాటర్ అంతటిని బాగా పొనివ్వాలి. ఇంకిపోయిన తర్వాత మనం వేసుకొసుకుందాం. ఇంకా ఇంకు పోనిస్తేనే మనకి కూర నీచు వాసన లేకుండా టేస్ట్ వచ్చింది. కూర బాగా ఉడికి మగ్గిద్ది అన్నమాట. కొద్దిసేపు మగ్గించుకుందాం. పైన పుదీనా కొత్తిమీర మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇది పెట్టేసుకొని ఉడకనిద్దాం.
ఈ చట్నీ కోసం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇస్తా ఉండు. వాటర్ మగ్గిపోయింది కదా, దీంట్లో ఎసరికి వేసేసుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా దీన్ని మగ్గించేద్దాం వాటర్ అంతా. ఇది మనం ఫ్రిడ్జ్ పెట్టేసుకుందాం. ఈ బకెట్ పెరిగినైతే మనం పెరుగు చట్నీకి యాడ్ చేసుకుందాం. దీనిలో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బిస్కెట్ బీట్ చేసేసుకుందాం. చక్కెర బిస్కెట్ బీట్ చేసుకున్నాక మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ పెట్టి యాడ్ చేసుకోవాలి. పెరుగు చేయటం పక్కన పెట్టేసుకున్నాం. రైస్ అయితే బాగా స్టీమ్ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. లిడ్ పెట్టేసుకొని ఫ్లేమ్ ఆపేస్తుంది అన్నమాట. ఇంకా మనకి కూర ఉడకాలి. అలా గ్రేవీ దగ్గర పడుతుంది కదా, దీనిలో కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. పల్వా చక్కగా మెత్తగా బాగా స్టీమ్ అయింది. చూడండి అలా బాగుందో. అయితే ఎగురుకో వచ్చింది కదా, దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక మసాలా తెప్పిస్తున్నాం. గ్రేవీ చక్కగా ఉంది కదా, పొయ్యిని అయితే ఆపేసుకుందాం. ఫోన్ చేస్తాను బాగా. స్టవ్ వెలిగించుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని కుక్కర్లో పెడతాను. పెట్టేసుకొని వీటిని వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేసుకుందాం.
సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి. దీన్ని ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం మూత పెట్టేసుకుని ఫ్రై అవనిద్దాం. బాస్మతి రైస్ని అయితే మనం తీసుకుందాం. దీని కొలత ఎలా అంటే నేను ఇది లోటా 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ తీసుకుంటున్నాను అనమాట. ఇట్లా తలకట్టు ఇవన్నీ చక్కగా తీసుకోవాలి 1/2 కేజీ. నేను ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇలా హాఫ్ ఈ రైస్ అయితే తీసుకున్నాం కదా. ఇంకో రైసు సన్న రైస్ తీసుకుందాం, అది సోనా మసూరి అది తీసుకుందాం. ఇంకొకటి నిమ్మకాయ, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కొత్తిమీర, మసాలా, బిర్యానీ మసాలా ఇవి వేస్తే బిర్యానీకి చాలా ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా. కొత్త బియ్యం కదా ఇవి కొంచెం యాడ్ చేసుకుందాం దీంట్లో. కరెక్ట్గా సరిపోయింది. 2 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టేసుకోవాలి. ఇవి కూడా మనం అందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా ఫ్రై అయినా చూసేద్దాం. యాడ్ చేసుకొని పాటించుకుని 1 గంట పోయింది. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి. మన ఇంట్లో దంచుకున్నదే బాగుంటుంది అన్నమాట. బిర్యానీలో ఎంత హాఫ్ అయితే వేసుకున్నాం. పచ్చికలు పెట్టేసుకున్నాం అంతా. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది కదా. మనం ఎసరు పెట్టేసుకున్నాం. మన పెరట్లో పెంచుకున్న పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కదా, పుదీనా వేసేసుకున్నాం. మనం ఈ లోటాతో 2 లోటాలు తీసుకున్నాం కదా. ఈ లోటాతో నీళ్ళు 2కి 4 లోటాలు తీసుకోవాలన్నమాట. కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ ఆచి మసాలాను కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ ఆచి మసాలాతో పాటు మన హోమ్ మేడ్ సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. మన సీక్రెట్ మసాలా ఇదిగోండి యాడ్ చేస్తున్నాం. మూత పెట్టేసి మరగనిద్దాం. కొని కూరకి ప్రిపేర్ చేసుకుందాం. నూనె యాడ్ చేసుకున్నాం కదా. దీనిలో ఉల్లిపాయలు పెట్టేసి బాగా మగ్గనిచ్చేద్దాం. అమ్మా ఇస్తానుండు. వీటిని బాగా ఫ్రై అవనిద్దాం. చుక్క మగ్గిపోతుంది కదా. దీనిలో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం.
ఒకసారి మనతో తిప్పుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో చికెన్ యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా నీరు మధ్య వరకు ఉంచుదాం. మూత పెట్టేసేద్దాం. బిర్యానీ ఎలా కుక్ అవుతుందో చూసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా, మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై వేసేసుకుందాం. ఫ్రై చేసుకుని పీస్ని యాడ్ చేసేసాం. ఇలా యాడ్ చేసుకుందాం. ఇందులో రైల్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లోపలికి పెరిగితే అలుగుంటూ ఉంటే అవే స్ప్రెడ్ అయిపోతాయి. ఒక అన్నం పద్దు చూసుకుని ఎలా అవుతుందో చూసేద్దాం. 50-50 సిమ్లో పెట్టేసేద్దాం. చికెన్ చూసేద్దాం ఒకసారి. దీంట్లో తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి తిప్పేసుకుందాం. ఈ వాటర్ అంతటిని బాగా పొనివ్వాలి. ఇంకిపోయిన తర్వాత మనం వేసి పోసుకుందాం. ఇంకా ఇంక పోనిస్తేనే మనకి కూర నీచు వాసన లేకుండా టేస్ట్ వచ్చింది. కూర బాగా ఉడికి మనకి తిరిగి అన్నమాట. కొద్దిసేపు మగ్గించుకుందాం. పైన పుదీనా కొత్తిమీర మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇది పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇది చట్నీ కోసం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర సరిగ్గా వేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఉండు. వాటర్ మగ్గిపోయింది కదా, దీంట్లో ఎసరికి వేసేసుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా దీన్ని మగ్గించేద్దాం వాటర్ అంతా. దీని మీద ఫ్రిడ్జ్ పెట్టేసుకుందాం. ఈ బకెట్ పెరిగినైతే మనం పెరుగు చట్నీకి యాడ్ చేసుకుందాం. దీనిలో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తీసుకొస్తే బీట్ చేసేసుకుందాం.
బిస్కెట్ వెయిట్ చేసుకున్నాక మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ పెట్టి యాడ్ చేసుకోవాలి. పెరుగు చేయటం పక్కన పెట్టేసుకుందాం. రైస్ అయితే బాగా స్టీమ్ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. లిడ్ పెట్టేసుకొని ఫ్లేమ్ ఆపేస్తున్నాను అనమాట. ఇంకా మనకి కూర ఉడకాలి. అలా గ్రేవీ దగ్గర పడుతుంది కదా, దీనిలో కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. పల్వా చక్క మెత్తగా బాగా స్టీమ్ అయింది. చూడండి ఎలా బాగుందో. అయితే ఎగురుకో వచ్చింది కదా, దీనిలో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక మసాలా తిప్పేసుకుందాం. గ్రేవీ చక్క ఉంది కదా, పైన అయితే ఆపేసుకుందాం. కూర ఫోన్ చేస్తాను బాగా